ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. రాజన్న దేవాలయ ప్రాంగణం ఏమైతున్నదో ఎండోమెంట్ దేవాలయ చట్టం చెప్తా ఉంది. మాంసాహారం భుజించరాదు పేయరాదు. మరి పక్క ఎంత దురదృష్టకరం అంటే అసలు ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ టోటలీ కొలాప్స్. అసలు అడ్మినిస్ట్రేషన్ అనేది లేదు ఇక్కడ. భక్తులు ఏదో వాళ్ళ బాధకు వాళ్ళ సెంటిమెంట్కు వాళ్ళ మొక్కులు మొక్కుకొని పోతుడు సమ్మక్క సాధక ముందర తప్పితే మినిమం అరేంజ్మెంట్స్ ఎక్కడ కనిపిస్తుంది. ఇంకా దానికి 4 రోజులకు వచ్చి వారానికి వచ్చి తెస్తున్నట్లేదు బాగా చేస్తున్నాం అనేది. అసలు ప్రజలంతా అయిపోయిన తర్వాత మహాశివరాత్రికి వచ్చి జాతరకి ఏం చేస్తారు? అసలు ఈ అరేంజ్మెంట్స్ ఎందుకు? ఒక్కొక్క సోమవారం ఒక శివరాత్రి జాతర అవుతా ఉంది. దురదృష్టం పక్కకు ఓ పక్క లడ్డు చేస్తూ ఉన్నది ఇక్కడ. అంటే భక్తులకు అమ్మే లడ్డు ప్రసాదం ఏదైతున్నదో దాన్ని ఆదుకొని 2వ నెంబర్కి ఇస్తూ ఉంటుంది. గత మాంసాహారం వండి భుజిస్తే కూడా కనీసంగా క్వశ్చన్ లేదు. మరి పక్కకే పిఆర్ఓ వర్క్స్ ఉంటుంది, ముందరే అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ ఉంటుంది. మరి ఇదే విధానం వచ్చిన వాళ్ళు వీఐపీలా సామాన్యులో పక్క కూర్చొని శంకర్ మఠం మరి ఇక్కడ ఉన్న దేవతా విగ్రహాలను లేదా అతిథి సేవలను కూడా భీమశాలను చేంజ్ చేసి మీరు మరి ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా? మరి లేకుంటే అసలు ఎగ్జామ్షన్ ఇస్తుందా వీటన్నిటికి కూడా? మరి దేవాదాయ చట్టాన్ని సవరిస్తుందా? ఈ విధానం ఏదైతున్నదో కన్సల్ట్ ఎవరున్నదో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది సరైన విధానం కాదు. ఇది గతంలో కూడా అనేక మార్లు హెచ్చరించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే సామాన్యులు కూడా భీమేశ్వర సదనంలో రూములు తీసుకుంటేనేమో వాళ్ళని బయట వండుకోమని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ గెస్ట్ హౌస్ ఏ రకంగా వండుకొని ఇస్తారో సమాధానం చెప్పాలి వాళ్ళు. ఈ కన్సల్ట్ ఎవరుతున్నా వాళ్ళని ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. పోలీస్ కేసు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.